సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో సుధీర్. మొదట సుధీర్ హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన తరువాత హీరోగా బాగున్నాడు, కానీ ఎంతవరకు సక్సెస్లను పొందుతాడు అనే అనుమానం చాలా మందిలో ఉంది. కానీ సుధీర్ ఎంచుకుంటున్న కథలను చూస్తే తనకి ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తి ఏంటో తెలుస్తుంది. వరుస సక్సెస్లో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. తను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడైతే పరిచయం అయ్యాడో అప్పటి నుండి ఇప్పటి వరకు సుధీర్ కి అండగా మహేష్ ఉంటూనే వస్తున్నాడు. ఇదిలా ఉంటే సుధీర్ తెలుగులో హీరోగా చేస్తూనే బాలీవుడ్ లో నెగిటివ్ రోల్స్ కోసం తన ప్రొఫైల్ ని పంపుతున్నాడు. ఇక మహేష్ బాబుకి సైతం బాలీవుడ్ లో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి సుధీర్ బాబుని కొంతమంది డైరెక్టర్స్ కి పరిచయం చేశాడు. అందులో భాగంగానే సుధీర్ బాబు తాజాగా భాగి అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విలన్ గా సుధీర్ బాబు సూపర్ యాక్షన్ చేశాడని అంటున్నారు. సుధీర్ బాబు సైతం తనకు వస్తున్న ఈ కాంప్లిమెంట్స్ కి తెగ సంతోషపడుతున్నాడు. అయితే ఇందులో భాగంగా టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ హీరో మూవీలో సుధీర్ బాబు విలన్ రోల్ చేయడానికి అంగీకరించాడట. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు వెంటనే ఆ మూవీ నుండి తప్పుకోవాల్సిందిగా ఆర్డర్ వేశాడు. మహేష్ ఎందుకు ఇలాంటి సలహా ఇచ్చాడో సుధీర్ కి అస్సలు అర్థం కాలేదు. ప్రస్తుతం సుధీర్ ఇంకా మహేష్ ఇచ్చిన షాక్ లోనే ఉన్నాడని అంటున్నారు. అయితే ఈ విషయంలో త్వరలోనే సుధీర్ కి మహేష్ క్లారిటీ ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. హాయ్, అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ